క్షేమమునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎఫెసీ 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులవడానికి సంఘం ఉంది. ఈ ఉద్దేశము కొరకు దేవుడు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను లేపారు. ఆత్మీయ జీవితంలో మనందరము ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మనలో సరి అయిన ఆత్మ లేకపోతే ఇతరుల యొక్క జయాన్ని చూసి మనము మరి ఎక్కువగా అసూయపడతాము. తిరిగి జన్మించినప్పుడు సంపాదించుకున్న దీనత్వాన్ని అనేక మంది పోగొట్టుకుంటూ ఉన్నారు. వారు ఇతరులపై ఆధిపత్యము చెలాయించాలనుకోవడం వల్ల వారిని దురాత్మ పట్టుకుంటుంది. మనకు ఇవ్వబడిన సత్యానికి మనం లోబడకపోతే దురాత్మలు మనలను పట్టుకునే అవకాశాలున్నాయి. జాగ్రత్త. గర్వాన్ని మనలోనికి రానిస్తే అక్కడ ఆ అపాయం ఉంటుంది. దురాత్మలు వింతైన కార్యాలు చేయాలని మనలను నడిపిస్తాయి. కొన్నిసార్లు స్వస్థపరచడంలో మనం చాలా విజయాన్ని సాధించవచ్చు. మనం ముందుకు సాగుతూ ఉండగా మన యొక్క మనోభావాల ప్రకారము చపలచిత్తంగా వారిని నడిపించే అపాయం కూడా ఉంది. దేవుడు మనకు వరములను అనుగ్రహించినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులలో తప్పులు ఉండవచ్చు, కానీ మనము వాటిని పెద్దవిగా చేసి వాటిని గురించి మాట్లాడకూడదు. అలా చేస్తే దురాత్మలు మనలను స్వాధీనపరుచుకుంటాయి. దీనముగా ఉండి యథార్థముగా క్రీస్తు వారిని వెంబడించడమే మన విధి. ఇతరులను తప్పుగా విమర్శించు ఆత్మ మనలోకి ఎప్పుడూ కూడా రానియకూడదు. ఒక నాయకుని గూర్చి ఎన్నడూ కూడా మనం వెనుకగా మాట్లాడకూడదు. నీవు ఆత్మలో ఎదిగి దేవుని వాక్యము నీ జీవితంలోనికి వస్తూ ఉన్నట్లయితే ఇతరులకు నీవు క్షేమాభివృద్ధిని కలుగజేస్తావు. నీ కుటుంబంలో ఉన్నవారు నిన్ను కళ్లకు కట్టినట్లుగా చూడకపోవచ్చు, కానీ నీలోని పరిశుద్ధాత్మను చూసినప్పుడు వారు నీ మాట వింటారు. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించేవారే సంఘ సభ్యులు. ప్రతిదినము అనుకూలమైన ఆత్మీయ ప్రయత్నం ఉండాలి. నీవు ఆయనకు విధేయత చూపించడంలోని తీవ్రత సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి నిన్ను అర్హునిగా మారుస్తుంది. దేవుని వాక్యానికి లోబడి ఉండు. అంతేకాదు, దానిని ఉపయోగించు. తరువాత మిగిలిన ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. క్రీస్తు వారి యొక్క ఆత్మ నిన్ను పట్టుకుంటే, ఓ క్రీస్తు, నీవే నా సమస్తము అనేదే నీ హృదయంలో మొర్ర అవుతుంది. సమస్తము సఫలపరిచే క్రీస్తు వారు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.